కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చేరడం వల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏమన్నా లాభం ఉందా లేదా? లాభం ఉన్నదనుకోవడమే కొద్దిగా పెద్ద ఇదిగా సూచనలు కనపడటం లేదు పవన్ కళ్యాణ్ వల్ల. ఆ? పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తాడండి. ఆయన కూడా ఇందులో కావాలని ముగ్గురు ఏకమై నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఏకమై ప్రభుత్వాన్ని దాన్ని పడగొట్టాలన్న పట్టుదలతో నిలబడి వాడించారు జగన్ని. అందరూ కూటమి ఏర్పడినా ఏర్పడకపోయినా ఆ రంగ పోటీ జగన్ గారిని కంపల్సరీ వాడించేసింది. చంద్రబాబు నాయుడు ఒక్కడని సరే వాడించదు, అందులో అనుమానం లేదు. అటు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా డెవలప్మెంట్ అవుతుందండి. ఇంకానే మీకు తెలిసింది ఏమన్నా జరుగుతున్నాయి కదా పనులన్నీ. ప్రస్తుతం మరి సంవత్సరం అవుతుంది, ఎక్కడ పరిగెడతాడండి. ఇప్పుడు ఐదు పథకాలను అమలు చేశాడు. పెన్షన్ ఇచ్చాడు, ఒకేసారి ఇచ్చాడు 1000 రూపాయలు పెంచి 7000 పెన్షన్ ఇచ్చాడు. ఒకేసారి 1000 పెంచాడు. గ్యాస్ సిలిండర్ అన్ని ఇచ్చాడు. అమ్మఒడి అన్నాడు, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కూడా ఇచ్చాడు అమ్మఒడి.